హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే అపార్ట్మెంట్లో ఉన్న వారికి, అలాగే పైన టెర్రస్ పైన వేసుకోవడానికి కుదరని వారికి ఒక మంచి టొమాటో వడియాల రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. టొమాటోతో వడియాలు ప్రిపేర్ చేసుకుంటే టొమాటో ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయండి. పైగా వీటికి ఎండ అస్సలు అవసరం లేదు. ఇంట్లో ఫ్యాన్ గాలి కిందనే కూర్చొని వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ప్రిపేర్ చేసుకొని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. మనకి మెత్తబడడం కానీ చెడు వాసన రావడం కానీ అస్సలు అవ్వదన్నట్టు పర్ఫెక్ట్గా మనకి మంచిగా ఫ్రెష్గా సంవత్సరం పాటు అలాగే నిల్వ ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటిలోకి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. ముందుగా టొమాటోలు అయితే తీసుకోవాలండి. బాగా పండిన టొమాటోలు ఉంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ 3 చూపిస్తున్నాను, 2 యూజ్ చేశానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని 1 కప్పు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకుందాం. మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నట్టు కోర్సుగా రవ్వలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ లావు రవ్వలాగా కాకుండా సన్న రవ్వలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్లోకి వేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న టొమాటోల్ని బాగా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కేవలం 2 టమాటాలతోనే మనము 100కి పైగా వడియాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా వస్తుంది. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని అయితే వేసేసుకొని దీన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అడుగు దర్శలుగా ఉన్న ఒక బోగండి లాంటిది తీసుకొని నీళ్ళైతే వేసేసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నా కదండి, దానికైతే 8 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యంకి 8 కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా 8 కప్పుల నీళ్ళు వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. చూడండి, నీళ్ళు అనేవి ఈ విధంగా బాగా మరిగే టైంలో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఉండలు కడుతుంది, అందుకే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని వేసేసుకొని బాగా ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి. నేనైతే కొద్దిగా వేసుకొని తర్వాత విస్కర్తో ఈ విధంగా కలిపానండి, ఉండలు కట్టకుండా. ఆ ఉండలన్నీ బాగా నీట్గా నీళ్ళలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉన్నది కొంచెం వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్గా టొమాటో ఫ్లేవర్తో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి వడియాలు అయితే. ఎండలో వేసుకోవడానికి కుదరని వాళ్ళు, పైన టెర్రస్ పైన వేసుకోవడానికి వీల్లేని వారు, అపార్ట్మెంట్స్లో ఉన్నవారు కూడా చాలా ఈజీగా ఈ వడియాలు అయితే చేసుకోవచ్చండి. చక్కగా ఫ్యాన్ గాలి కింద కూర్చొని పెట్టుకోవచ్చండి. మనకి ఒక రోజు కల్లా బాగా చక్కగా ఆరిపోతాయి అన్నట్టు. చూడండి, ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా ఉడికించుకోవాలి. మనకి ఈ మిశ్రమం అనేది ఈ విధంగా బాగా ఉడికే టైంలో ఇందులోకి 1 టీ స్పూను వాము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. మనకి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ విధంగా వేసుకోవడం వల్ల. మీరు రెడ్ చిల్లీ ప్లేస్లో కావాలంటే పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. టొమాటోతో పాటు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఈ విధంగా బాగా ఉడకాలన్నట్టు. చూడండి, మనకి ఎక్కడ కనిపించట్లేదు, మొత్తం బాగా ఉడికినట్టు కనిపిస్తుంది. మనకి అప్పుడే సగ్గుబియ్యం అనేది తెల్లగా రవ్వలాగా కనిపిస్తూ ఉండి ఉడకకుంటే బాగా ఉడికింది కాబట్టి అది కనిపించట్లేదు. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనైతే చల్లరబెట్టుకుంటున్నానండి. మీరు బట్టల పైన వేసుకునేటట్టుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లాస్టిక్ షీట్ పైన వేసుకుంటున్నాను కాబట్టి చల్లారబెట్టేసి వేస్తున్నాను. చూడండి, చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది నాకు. మరి ఎక్కువసేపు వదిలేసామంటే గట్టిగా అవుతుంది అన్నట్టు కన్సిస్టెన్సీ. ఈ విధంగా మనం కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. కాస్త చిన్న చిన్నగా వేసుకుంటే, నాకైతే ఇక్కడ ఇలా వేసుకున్నాయి బాగా ఒక 100 దాకా వచ్చాయండి. మీరు అదే పెద్ద పెద్దగా వేసుకునేటట్టుంటే తక్కువ అవుతాయి అన్నట్టు. చూడండి, అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. చాలా ఈజీగా మనం ఇంట్లో కూర్చున్నతోనే ఇంకొకరి సహాయం లేకుండా ఈ టొమాటో సగ్గుబియ్యం వడియాలు అయితే చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఈ విధంగా వేసేసుకొని
ఒక రోజు వదిలేసామంటే నెక్స్ట్ డే కల్లా మనకి ఈ విధంగా వచ్చేస్తాయి. ఈజీగా ఊడొచ్చేస్తాయండి. మనకి ప్లాస్టిక్ షీట్ పైన వేసింటాం కాబట్టి. అదే క్లాత్ పైన వేసుకునేటట్టుంటే కనుక వెనకాల సైడ్ లైట్గా నీళ్ళు చిలకరించారంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఎండలో వేసుకోవడానికి వీలున్న వాళ్ళకైతే ఒక రోజుకే మొత్తం ఎండిపోతాయండి. చూడండి ఈ విధంగా అన్నీ టర్న్ చేసుకొని ఒక 2 రోజులు బాగా ఆరబెట్టుకున్నారంటే ఈ విధంగా అయితే వస్తాయి. బాల్కనీలో కానీ ఎక్కడైనా కాస్త ఎండ పడేటట్టుంటే అలా ఎండ పడే ప్లేస్లో పెట్టుకున్నారంటే 2 రోజులకల్లా ఈ విధంగా చక్కగా ఎండిపోతాయండి. వీటిని ఇంకా సంవత్సరం పాటు ఒక డబ్బాలో వేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ డీప్ ఫ్రై చేసి కూడా చూపిస్తానండి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకొని నూనె వేడైన తర్వాతనే వేసేసుకొని కాల్చుకోవాలి. మళ్ళీ ఫ్లేమ్ కూడా సిమ్లోకి టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. లేదంటే మనకి ఈ వడియాలు అనేవి తొందరగా వేగిపోతాయి. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి. కాలిన తర్వాత డబల్ క్వాంటిటీలో పొంగుతాయి. చూస్తున్నారు కదండి, చాలా ఈజీగా అలాగే ఎంత బాగా వస్తున్నాయో కదా. నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఈ టొమాటో వడియాల్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పప్పుచారులో నంచుకోవడానికి, ఈవినింగ్స్ని టీ టైం స్నాక్స్లో కాల్చుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ మాత్రం నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక రెసిపీతో మీ ముందుకు